సో హలో అన్న. Hi. How are you? Hello, hello, how are you? మీకు ఫస్ట్ మీకు నచ్చిన ట్యూన్ ఒకటి చేయండి, Obviously. సో దట్ ఆ తర్వాత నుంచి నేను అడుక్కుంటా. People ask me what is the song which you love to play first? Definitely going to be Sundari ఎస్ from Dalapati. So, హ్యూజ్ డిఎస్పీ ఫ్యాన్. అందులో ఫస్ట్ ఒక ఆనందం మనకు మూవీ వచ్చింది, సూపర్ కంపోజిషన్. బట్ అది కొంచెం అందరికి తెలియదు. అందులో ఒక సాంగ్ ఉంటుంది, ఎవరైనా ఎప్పుడైనా అని. మీకు కరెక్ట్ ఐడియా? yeah, idea. ఆ ఒక్క సాంగ్ థ్యాంక్స్ అన్న. సో ఇప్పుడు నేను డిఎస్పీ ఫ్యాన్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీకు నచ్చిన ట్యూన్స్, అప్పుడు మీరు చెప్పారు డిఎస్పీ ఇష్టం అని. సో మీకు నచ్చిన ట్యూన్స్? That's yeah, I'll directly play. యా థ్యాంక్స్ అన్న. నైస్. మీరు ఆల్రెడీ తమిళనాడుతో చాలా వర్క్ చేశారు. సో ఎన్టీఆర్ ఫ్యాన్, ఇది ఒకటి అడుగుతున్నా. Okay, as an Indian friend, then I can. మిస్టర్ మజ్ను. Mr. Mannulo. కోపంగా కోపంగా చూడతే. సో అన్న, ఇది స్పెషల్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. థ్యాంక్స్ అండ్ నైస్. అండ్ మనం ఒక్కొక్క ఫ్యాన్, ఒక్కొక్క హీరోకి, స్టార్ హీరోస్ కి ఒక్కొక్క ట్యూన్ చేసేది. పవన్ కళ్యాణ్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ మహేష్ బాబు గారు. ఈజ్ మై ఫేవరెట్ ఇన్ రీసెంట్ టైమ్, సుహాస్ అన్న. సుహాస్ అన్నది హార్ట్ బస్టర్ ఉంది మీది. సో అది
థ్యాంక్స్ అన్న. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ మీరు ఎలా బ్రహ్మానందం సార్ వర్క్ చేస్తున్నారు? ఇది ఇస్ నాట్ స్పాయిలర్, నేను అడగట్లేను. ఇది స్పాయిలర్ నేను అడగట్లేను. ఓకే. సో మూవీలో మీరెంత యూజ్ చేస్తున్నారు వైట్? సో ఇప్పుడు మాక్సిమం చాలా మంది ఎట్లా అంటే వైలెన్ ప్లేయర్ అయ్యాడు, వైలెన్ ఎందుకు యూజ్ చేయవు అని చెప్పేసి డైరెక్టర్ ఓకే, క్వశ్చన్ చేయడం అంతా. సో నేను స్ట్రెంత్ వైలెన్ ఎందుకు వాడట్లేదు అంటే ఫస్ట్ 2 ట్యూన్స్ కంపోజ్ చేసేటప్పుడు నేను వైలెన్ వాడలేదు అసలు. సో వెన్ ఐ అండ్ డైరెక్టర్ హ్యాడ్ అ డిస్కషన్ లైక్ వైలెన్ అసలు ఎందుకు వాడవు అని డైరెక్టర్ పెట్టినప్పుడు లెట్ మీ ట్రై యూజింగ్ వైలెన్ అని అప్పుడు స్టార్ట్ చేసిన. బట్ యా దేర్ విల్ బి లాట్ మెనీ పీసెస్ విత్ వైలెన్. అంటే సోలో వైలెన్ అనే కాదు కానీ మేబీ విత్ స్ట్రింగ్ అరేంజ్మెంట్ అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను కాన్స్టెంట్ గా వైలెన్ పెడితే వీటికి వైలెన్ ఒకటే వస్తేమో అనే ఇది కూడా నాకు కొంచెం భయం ఉంది. బట్ యా ఐ మాక్సిమం ట్రై టు. మాక్సిమం గేమ్స్ లో కూడా మీరు యూజ్ చేసిన బీట్స్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అంటే క్యాచీగా లేదు. ఫస్ట్ ఫ్రెండ్స్ చూసిన తర్వాత అన్నట్టు వచ్చింది. లాస్ట్ ఇచ్చిన ఎలివేషన్ కూడా ఇట్లా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇచ్చిన బీజం కూడా సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ రౌండ్. ఇది ఏంటంటే హీరోస్ పేరు, డైరెక్టర్స్ పేరు అండ్ మేము ఎవరైనా తీసుకోవాలి పేరు. సో అక్కడ నేను చెప్పినప్పుడు యూ హ్యావ్ టు అడ్రస్ దెమ్ ఆర్ యూ హ్యావ్ టు జడ్జ్ దెమ్ ఇన్ సింగిల్ వర్డ్. ఇది వాళ్ళకి ఒక వర్డ్ ఇచ్చేసేయాలి. అది ఎలా ఇచ్చినా మీ ఇష్టం. సో ఫస్ట్ మనందరికి ఇష్టం డిఎస్పి సార్. మెలోడీ తమన్నా రిథమ్ yes and Rajamouli sir. Emotion and Sukumar sir. Writing Kirani sir legend yeah. And next NTR yeah. performance yeah. Pravas అందరు డార్లింగ్ అంటుంటారు. సో ఐ వుడ్ సే డెడికేషన్ రామ్ చరణ్ గారు. డాన్స్ అల్లు అర్జున్ డాన్స్ సిమిలర్ బికాస్ ఇప్పుడు అందరు హీరోస్ తోటి విల్ హ్యావ్ ఎ కనెక్షన్. బట్ వీళ్ళది నేను ఆ కనెక్షన్ యాజ్ అ ప్రొఫెషన్ చూస్తే నాకు డాన్స్ అండ్ సుహాసన డార్లింగ్ ఈజ్ యాక్చువల్ డార్లింగ్. సో అండ్ ఏదైపోయింది. అండ్ ఇప్పుడు నా షో క్యాండిడ్ టాక్స్ విత్ నీరజ్ గురించి మీరు ఒక వర్డ్. సో దీని గురించి ఒక కంఫర్ట్. అండ్ సో మీకు వన్ వర్డ్ అబౌట్ క్యాండిడ్ గ్యాలరీ. రీకాలింగ్ మెమరీస్. సో క్యాండిడ్ గ్యాలరీ నుంచి మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట. వెరీ బిగ్ గిఫ్ట్. ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ డ్రీమ్ లైక్ when I'm performing అక్కడ ముందు అన్ని లైట్స్ అవన్నీ ఉంటే ఐ వుడ్ లవ్ టు సీ మీ పర్ఫార్మింగ్ లైక్ దట్. మంచి ఫోటోనే పట్టుకున్నాను. సారీ మీకు చెప్పాలి, అబ్బాయి నాకు మంచి సర్ప్రైజ్ లాగా ఇద్దాం అనుకున్నాను. ఇక్కడే కుర్చీ పక్కన పెట్టాడు నాకు వచ్చినప్పుడు ఓ డామ్ ఓకే నైస్ అని ఇట్లా యూస్ చేస్తున్నాను. బట్ యాజ్ ఊపిరి సినిమాలో నాగార్జున గారు ప్రకాష్ రాజ్ ఇచ్చిన సర్ప్రైజ్ అయినట్టు బ్రో థ్యాంక్స్ ఫర్ దిస్ ఫోటో. ఇది నాకు నచ్చిన ఫోటో, చాలా నచ్చింది. మీకు మీరు అన్న ఫీలింగ్ ఏంటంటే మాకు అలా ఉండాలి అంటే లైక్ యు నో every artist who performed on the stage, they want the audience vibing for their performance. అంటే ఇప్పుడు వీళ్ళు ఆర్టిస్టులు స్టేజ్ పైన ఎంత పర్ఫామ్ చేసి ఆడియన్స్ నమ్మున్నారు అనుకో, వీళ్ళు ఎంత బీట్ ఎంత పెద్ద సాంగ్స్ పాడినా కూడా దే డోంట్ ఫీల్ దట్ ఎనర్జీ. సో వెన్ యూ ఫీల్ ది ఎనర్జీ ఫ్రమ్ ది ఆడియన్స్ అవన్నీ టార్చ్ లైట్ వాళ్ళ ఫోన్ లైట్స్ ఫ్లాష్ లైట్స్ కంప్లీట్గా చూసాక ఈ ఫోటోలో ఏదో ఫెయిల్ ఉంది. దట్ మీరు హోల్డ్ చేసింది కూడా ఎట్లా అంటే డన్ ఇది నాది, దిస్ ఇస్ మీ అన్నట్టుగా. మీరు నా ప్రొఫైల్ లో చూసినా కూడా దేర్ ఇస్ అ కాన్స్టెంట్ పోజ్ ఆఫ్ మీ విత్ ది వైలెన్. ఏంటంటే జస్ట్ ఇట్లా పట్టుకొని కొన్ని ఉంటాయి అది అండ్ కొన్ని ఇట్లానే పట్టుకొని ఉంటాయి. బట్ ఒక్క చిన్న గిఫ్ట్ గా ఉంది నేను అడుగుతున్నాను. సో గిఫ్ట్ ఏంటంటే
నా షోకి జస్ట్ వాంట్ ట్యూన్. Yeah, sure. వైలిన్ నా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్, సో ఒక్క ట్యూన్ కావాలి. సో యాజ్ నేను అబ్జర్వ్ చేసిన విధానం చూస్తే క్యాండిడ్ టాక్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ interview, it's not like a interview, it's something like, you're talking to your friend about your journey, or you're talking to a person who is very close to you, like where you can share all your journey and so I want to give something emotional, కొంచెం ఎమోషనల్ ఐ ట్రై టు గివ్ ఇట్, బట్ ఐ ప్రామిస్ యూ ఏంటంటే ఇప్పుడు ప్లే చేస్తా, బట్ ఐ ప్రామిస్ యూ ఐ రికార్డ్ ఇట్ ప్రాపర్లీ అండ్ అరేంజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ గివ్ ఇట్ టు యూ ఫర్ ద నెక్స్ట్. So as I recalled all my memories through your candid photos, then I want to play something like that. Wow, thanks Anas. That's a random melody what I played, but I will definitely compose a small theme for you guys. ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను, దిస్ విల్ బి మై ట్యూన్ ఫర్ ఎవర్. Oh, thank you. Yes, థ్యాంక్ యూ.